హలో అందరికి. హలో, నమస్తే, వనక్కం. వాట్సాప్ గైస్, వెల్కమ్ టు నిఖిల్స్ లైవ్. దిస్ ఇస్ మై ఫస్ట్ లైవ్ ఇన్ లాక్డౌన్, ఇన్ ద సెకండ్ లాక్డౌన్. సో వాట్సాప్, ఏం చేస్తున్నారు అందరూ? అండ్ ఏం సంగతులు? Lot of comments. Hi to all of you. I am actually excited and very ఏమంటారు, ఫుల్ జోష్తో ఉన్నాను ఈ లైవ్ చేద్దామని చెప్పేసి. ఎందుకంటే ఆర్ గెస్ట్ ఇస్ వెరీ ప్రిటీ, వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడు ఇట్స్ ఆర్ జాతిరత్నం ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో యా, ఇంకా హాయ్ భవ్య, హాయ్, ఐమ్ విత్ మీ. హాయ్, వేర్ ఇస్ చిట్టి? చిట్టి విల్ జాయిన్ వెరీ సూన్ షిల్ జాయిన్ అవర్ లైవ్. సో అంతకన్నా ముందు ఇంకొన్ని ఏమంటారు కమెంట్స్ అండ్ ఆల్. సో మీకేమైనా క్వశ్చన్స్ యూ వాంట్ టు ఆస్క్ ఆర్ చిట్టి, ఫర్యా, సో ప్లీజ్ డ్రాప్ ఇన్ ద కమెంట్స్ ఆర్ ఇన్ ద క్వశ్చన్స్ బాక్స్. ఐ విల్ బి టేకింగ్ ఫ్యూ క్వశ్చన్స్ కూడా తీసుకుంటా. అండ్ యా, సో ఇంకా అసలు లేట్ చేయొద్దు. లెట్ మీ యాడ్ హర్. ఓకే, వెయిటింగ్. హలో లక్ష్మి, సారీ కామాక్షి, కాదు రత్నమాల మీ పేరు, సారీ. హలో చంపా. చంప పగులుతుంది. ఆన్ దట్ నోట్, హలో ఫరియా అబ్దుల్లా, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ, నిఖిలు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మై రిక్వెస్ట్. అండ్ ఈ లాక్డౌన్ లో ఫ్రమ్ మై పార్ట్ అండ్ ఫ్రమ్ యువర్ పార్ట్ మన ఆడియన్స్ కి ఒక చిన్న పార్టీ ఎంటర్టైన్మెంట్ ఇద్దామని చెప్పేసి లైవ్ ప్లాన్ చేయడం జరిగింది. సో కేసే హూ ఆప్, కరెక్టేనా? కరెక్టే. కరెక్ట్. వావ్, బానే మాట్లాడుతున్నారు. నాకు అస్సలు హిందీ రాదు. సో అ వార్మ్ వెల్కమ్ టు యూ. అండ్ చాలా మంది హాయ్ చెప్తున్నారు, అందరికీ ఒకసారి హాయ్ చెప్పేసేయండి. హలో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? హౌస్ యువర్ ఫస్ట్ డే ఆఫ్ లాక్డౌన్ గోయింగ్? అండ్ అందరూ ఏమంటారు, ఫస్ట్ థింగ్ అసలు లైవ్ స్టార్ట్ చేసిన వెంటనే నేను అడగాల్సిన మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్, ఫరియా మీ హైట్ ఎంత? నా హైట్ 6 feet. 6 feet? మొన్న ఆర్టికల్ కూడా వచ్చింది ఏమో, హైట్ ఏమో డిసడ్వాంటేజ్ అని. ఐ లైక్, హలో ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దిస్? హౌ కెన్ యు రైట్ లైక్ దిస్? దిస్ ఇస్ అన్ఫేర్. మై హైట్ ఇస్ నాట్ 5'10", ఇట్ ఇస్ 6. 6 feet. ఓకే, నేను కొంచెం సరే, థ్యాంక్ గాడ్ వీఆర్ నాట్ డూయింగ్ అన్ ఎపిసోడ్ కలిసి చేయట్లేదు, కొంచెం వర్చువల్ గా చేస్తున్నాం కాబట్టి హైట్ తెలియట్లేదు. 6 feet అంటే నేను ఇంత వుడ్లాండ్ షూ ఏదో ఒకటి వేసుకొని రావాలి. సో చిట్టి, ఫస్ట్ థింగ్, మన లైవ్ లో వెళ్లే ముందు ఈ లైవ్ లో ఒక ఓత్ ఉంది. ఐ మీన్ యూ హ్యావ్ టు టేక్ ఎన్ ఓత్. ఓకే, ఇలా చేపెట్టు. ఫరియా అనే నేను నిఖిల్ లైవ్ లో అన్ని నిజాలే చెప్తానని అన్ని నిజంగానే చెప్తాను, ఎటువంటి అబద్ధాలు చెప్పనని చెప్పను అని చెప్పాను అని శుద్ధితో సారీ అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. ఓకే, ఫిక్స్, నో లైస్, యూ హ్యావ్ టు బి ఆనెస్ట్. ఓకే, డన్. ఓకేనా? డన్. సో మన లైవ్ లో నీతో పాటు ఆడియన్స్ కూడా ఆడుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా నీకు హెల్ప్ చేస్తారు. ఇది ఆడియన్స్, నువ్వు, నేను ముగ్గురం కలిసి ఆడతాం. సో ఆర్ ఫస్ట్ రౌండ్ లో పిక్చర్స్ చూపిస్తా, కొన్ని ఇమేజెస్ చూపిస్తా. ఐ వాంట్ టు సీ యువర్ రియాక్షన్స్. ఓకే, నీ రియాక్షన్ ఎలా ఉంటుంది అని. ఐఎమ్ భయం వేస్తుంది. వాంటింగ్ టు. భయం వేస్తుందా? దేనికి? ఏదో వాట్ యు వాంట్ టు షో చూపిస్తున్నా, ఒక్క నిమిషం. So the first, there are a few memes. Okay, the first meme I want to show you is I wish there is a screen here where I can add, but avatledu. Anyways, okay, the first meme is this, if you can read it.
అవును. చూసాను. ఓకే, దిస్ ఈ meme లో, so if you guys can see, our Faria is wearing a mask which is like a chain on her neck. అంటే చైన్ వేసుకున్నట్టు వేసుకుంది అనమాట. అండ్ ఏదో ఓపెనింగ్ అనుకుంటా, కింద బ్రహ్మానందం గారు మాస్క్ చైన్ ఏంటో అని అంటున్నారు. సో అసలు ఈ ఫ్యాషన్ ఏంటి, మాస్క్ చైన్ ఫ్యాషన్ ఏంటి? ఐ మీన్ అసలు అది అస్సలు ఫ్యాషన్ కాదు. ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఐ విల్ ఫర్గెట్ ఇట్ హియర్ అండ్ దేర్. అండ్ నాకు అవసరం ఉంటది ఏదో ఫర్ పిక్చర్స్. ఐ హావ్ టు క్విక్లీ రిమూవ్ అండ్ దెన్ పుట్ ఇట్ బ్యాక్ అగైన్ అండ్ రిమూవ్, పుట్ ఇట్ బ్యాక్ అగైన్. ఓకే. సో ఆ కోసం ఒక చైన్ వేసుకొని, లైక్ యు నో హౌ దే వేర్ ఫర్ స్పెక్స్ కదా, అవును అవును, అట్లానే. అలాగే. ఓకే, ఐ థింక్ చాలా సార్లు నువ్వు అలా వేసుకున్నావు కదా. కరెక్ట్. ఓకే, రైట్. అండ్ ఇట్స్ టు మీ ఆల్ ద టైమ్. ఫరియా, డూ యూ రిమెంబర్ వేర్ వి ఫస్ట్ మెట్? గుర్తుందా నీకు? yes yes of course. గుర్తుందా? yes, awards night కదా. యా, వి మెట్ ఇన్ ద గోల్డెన్ కేప్స్. నీకు గుర్తుండదు అనుకున్నా, బట్ గుర్తుంది. of course. Okay. I came and met you. నేను మాట్లాడుతూనే ఉన్నా అక్కడ. we were talking about how you did a good job and Yeah. Nihal introduced us. అవును, నాకు ఫస్ట్ నాకు చిట్టి, ఐ మీన్ ఫరియా ఎలా తెలుసు అంటే, సో ఐ హోస్టెడ్ దిస్ షో గైస్ కాల్డ్ గోల్డెన్ కేప్ అవార్డ్స్. ఇట్ వాస్ ఇన్ ప్రిజమ్. అండ్ ఆ ప్రిజమ్ లో నిహాల్ అని నా ఫ్రెండ్. ఇన్ఫాక్ట్ ఐ హావ్ టు థ్యాంక్ నిహాల్ ఫర్ లెట్టింగ్, అంటే కొంచెం ఈజీ యాక్సెస్ ఇచ్చి నీకు అప్రోచ్ అయినందుకు. సో థ్యాంక్స్ నిహాల్. ఆన్ దట్ నోట్, ఇంకా అంతే, ఒకసారి చెప్తాను, నీకు చెప్పాను. సో ఆ పార్టీలో నేను హోస్ట్ చేసిన తర్వాత, ఇన్ఫాక్ట్ షీ కేమ్ అండ్ కాంప్లిమెంటెడ్ మీ దట్ ఐ హావ్ డన్ అ గ్రేట్ జాబ్. సో ఐ హావ్ టు థ్యాంక్ యూ ఫర్ కాంప్లిమెంటింగ్ మీ. ఓకే, మూవింగ్ ఆన్ టు అవర్ సెకండ్ మీమ్. Okay, ready? oh shit. I can't read. ఏముంది అక్కడ? ఇట్స్ ఉల్టా ఫర్ మీ. Okay. ఈ ఫేస్ ని ఎక్కడో చూసినట్టు ఉంది. So the face is, I'll show you. This is the face. That is, I think 8th class or something, you know. Okay. 8th standard లోనే ఏ స్కూల్లో చదువుకున్నారు ఫరియా మీరు? సో until 7th నేను మెరిడియన్ లో ఉన్నా. ఆఫ్టర్ దట్ ఐ చేంజ్ టు భవన్స్. ఓకే. సో విచ్ గ్రూప్ ఆర్ యు? మీకు ఎక్కువ వాట్ అంటే ఏ స్టడీస్ లో విచ్ సబ్జెక్ట్ ఆర్ యు మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్? ఏ సబ్జెక్ట్ అంటే నీకు బాగా మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అంటే ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్ టు బి ఆనెస్ట్. ఓకే. నాకు ఎప్పుడైనా డాన్సే ఇష్టం. అండ్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ టు ఆర్ట్స్ అండ్ ఐదర్ స్పోర్ట్స్ అవన్నీ. ఓకే. సో అట్లీస్ట్ కొంచెం లెస్ ఓన్లీ ఐ హ్యాడ్ ఇంట్రెస్ట్. ఓకే. కానీ 11th 12th లో ఐ హోమ్ స్కూల్ ఫర్ 2 years. ఓకే. సో అప్పుడు ఐ హ్యాడ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్స్. ఐ హ్యాడ్ ఫైన్ ఆర్ట్స్, ఇంగ్లీష్ లిటరేచర్ ఓకే. అండ్ థింకింగ్ స్కిల్స్. Okay. So I selected my own subjects. Those are my favorites. నైస్. ఐ మీన్ హౌ స్టూడియోస్ ఆర్? ఎక్కువ చదువుతావా? ఐ మీన్ హౌ గుడ్ అంటే స్టడీస్ లో? నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇప్పుడు ఐ హ్యావ్ ఇంట్రెస్ట్. ఐ కీప్ స్టడీయింగ్. ఐ డోంట్ స్టాప్. వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్, అంటే ఫిజిక్స్ లో ఆర్ యునో జస్ట్ జనరల్ థింగ్స్ అబౌట్ psychology or world religion. So I keep reading about all these things, but it's not like I have to write an exam kada. So then koncham it's okay. But now you have become the universal city for entire south మొత్తానికి. సో యు అంటే ఎంత మంది అబ్బాయిలు గుండెలు టపాల్ మని కొట్టేసావు. సో ఇంకా నీకు చదువుకునేంత టైం లేదు. కానీ ఐఎమ్ గోయింగ్ ఆన్ టు ఇట్స్ నెక్స్ట్. నేను చూపించేది ఒక పిక్చర్. ఓకే, ఆ పిక్చర్ చూపిస్తా. ఐ వాంట్ యువర్ ఇమీడియట్ రియాక్షన్. ఓకే. ఓకే. Yes. ఈ పిక్చర్, who's that girl? She looks very familiar. Yeah, exactly. Who's this girl? Looks familiar. పక్కన పెట్టేస్తే who's almost equal to the height of Mr. Prabhas గారు. నేను ఈ ఫోటో చూసిన వెంటనే చాలా మీమ్స్ ఏమైనా వచ్చాయంటే, ఫైనలీ ఒక ప్రభాస్ గారు పక్కన ఏమంటారు ఈ హైట్ లో, ఐ థింక్ మీరు కూడా చూసే ఉంటారు, నువ్వు కూడా ఇలా ఏమంటారు ఇట్లా ఈ హైట్ లో అని చెప్పేసి. సో వాట్ వాజ్ యువర్, అంటే హౌ డిడ్ యూ ఫీల్ అంటే మీటింగ్ హిమ్ అండ్ టేకింగ్ సచ్ అ, ఐ మీన్ ఈ ఫోటో తీసుకున్న వెళ్ళి ఇంటికి వెళ్ళి దిష్టి తీసుకోవాలి, ఎందుకంటే చాలా మంది కుళ్ళుకొని చాలా మంది ఫుల్ జెలస్ ఫీల్ అయి ఉంటారు. సో వాట్ వాజ్ ఆఫ్టర్ మీటింగ్ హిమ్?
How did you feel? It was constant, like nerves were like this because we had to be in the moment kada. We were recording video and then we were releasing trailer, so everything was in the moment. It was happening so fast. We are in Hyderabad, suddenly we are in Prabhas's house. We're like, what is this? So we were very in the moment. అప్పుడు టైం లేదు ఏదో have to think and all. No time, you just have to go with the flow. అట్లానే ఉంటది. So meeting him was really beautiful. He's so down to earth and he's so lovely. He's such a great host. I think everyone who's gone to his house will tell you the same thing, that he's a great host. And food And బాగా పెట్టారంట. అందరూ మాట్లాడతారు ఆ గురించి, ఫుడ్ గురించి. Everyone will talk about it. So lovely stuff. Yeah, lovely. He's a great, and I can't wait. Like, I want one opportunity. I will audition also if Okay. like necessary, but it'll be amazing to work with him. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఏ యాక్టర్స్ తో వర్క్ చేయాలనుకునే దానికి స్పెషల్ గా ఒక రౌండ్ నేను పెట్టాను. ఆ రౌండ్ లో నిజాలు అంటే నీలో ఉన్న నిజాలన్నీ కక్కిస్తా. సో వెయిట్ అండ్ వాచ్. ఓకే, సో ఆర్ లాస్ట్ meme is this is very funny. Okay, choose your fighter meme. Okay. చూసాను, ఇది కూడా చూసాను. అన్ని చూస్తూనే ఉంటా ఇన్స్టాలో. ఇక్కడ ఏ మీమ్ లో ఏం చూపిస్తుంది అంటే చూస్ యువర్ ఫైటర్ అని చెప్పి అమెజాన్ వాళ్ళు ట్వీట్ చేస్తే అక్కడ దేర్ ఇస్ జ్యోతిక, అమితాబ్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ కింద మై చాయిస్ ఇస్ చిట్టి ఫ్రమ్ జాతి రత్నాలు అని చెప్పి ఎవరో మీమ్ పెట్టారు. దట్స్ వెరీ క్యూట్. అండ్ కాదు, నీకు మీమ్స్ అన్ని చూస్తూ ఉంటావా? యూ సీ ఆల్ ద మీమ్స్ విచ్ వేర్ క్రియేటెడ్ మొత్తం అన్ని? అంటే ఎవరికైనా as much as possible, అంటే as much as possible. Okay. I mean, like there are suddenly so many notifications, so many, like constantly Instagram is booming kada. So as many mentions, as many tags as possible చూస్తూనే ఉంటా. ఇప్పుడు వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి ఎవరికైనా ఫార్వర్డ్ చేయడం, ఇన్స్టాలో డిఎం చేయడం, గ్రూప్స్ లో పెట్టుకోవడం అలాంటి ఏమైనా చేస్తూ ఉంటారా మీ బ్యాచ్ అని? లేదా మీమ్ వచ్చింది? లేదు, అంతా లేదు, కానీ చూస్తా. ఓకే, ఫ్యూ క్వశ్చన్స్. అంటే స్టిక్కర్స్, మీరు స్టిక్కర్స్ చూసారా? ఏది? అప్పుడప్పుడు ఒక స్టిక్కర్స్ వస్తుంది, అది జాతి రత్నాలు స్పెషల్ స్టిక్కర్స్. చూసా వాట్సాప్ లో. అది కూడా స్పెషల్. చాలా ఉన్నాయి. ఐ కీప్ సెండింగ్ టు మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఇట్లా, యునో. అండ్ టు ద నెక్స్ట్ థింగ్, అంటే నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఒక ఫ్యూ క్వశ్చన్స్ ఐ విల్ టేక్ ఫ్రమ్ అవర్ ఆడియన్స్. సో ఆడియన్స్ ఏమైనా క్వశ్చన్స్ గురించి అడుగుదాం. ఓకే, మిస్టర్ ఇట్స్ వైష్ణవి పసుపులేటి గారు అడుగుతున్నారు, ఆస్క్ చిట్టి అబౌట్ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ నవీన్, రాహుల్, రామకృష్ణ అండ్ ప్రియదర్శి. తను ఆల్రెడీ చాలా సార్లు చెప్పారు, బట్ మన ఆడియన్స్ అడిగారు కాబట్టి జస్ట్ వన్ లైన్ అబౌట్ ఆల్ ఆఫ్ థింగ్. It was lovely. I had and it was my first time kada. So and these guys are all experienced and seasoned actors. So there was so much to learn, so much to pick up. It's not like I've not acted in front of the camera. కానీ సెట్ లో ఎలా ఉండాలి, యాక్టర్స్ తో ఎట్లా మాట్లాడాలి, ఆడియన్స్ తో ఎట్లా మాట్లాడాలి, when we went for promotions and all, right? It was first time for me and I was so overwhelmed by everything. Constantly I was just holding on to their lead, Naveen and Darshi, their lead, and I was just going with it, and it was a lovely experience. Nice. So inka I'll have two more questions from our audience. Nice different questions evana adigite. Just a second. Next movie అని ఒకరు అడిగారు. On to this question I'm going to add one more question. I've seen quite a memes చూసాను, జాతి రత్నాలు 2 is also coming అని చెప్పేసి. సో నెక్స్ట్ మూవీ గురించి చెప్పండి, and any news that you're going to give about జాతి రత్నాలు 2. జాతి రత్నాలు 2 Anudeep announced, but I have no this thing about it. It may take some time, maybe 3-4 years or something. Okay. There's no like proper info about it. Anni rumors anukunta. So there's no this thing proper info. Kani next movie, yes, there is something. Okay. This is probably the first time I'm talking about it anywhere. Okay. But I don't know if I can talk about it yet completely. But yes, I have signed something just about last week. Okay. And I think in the coming few days, you guys shall get to know about it. Announcement shall be made.
ఓకే It's very exciting. New director, a new, ante not he's not new for me. ఓకే And yeah, it's gonna be very exciting. Let's see how it goes. క్రేజీ సో నైస్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ నేను లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద ఈ రౌండ్ గ్యాప్ లో వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ ఆర్ ఆడియన్స్. రెగ్యులర్ క్వశ్చన్స్ ఉన్నాయి. దిస్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్. మిస్టర్ పవన్ కుమార్ Okay. ఆస్కింగ్ హూ ఇస్ ద క్రష్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫరియాకి. హూ ఇస్ ద క్రష్ ఆఫ్ వాట్ ఎవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, నీ క్రష్ ఎవరు అని పవన్ అడుగుతున్నాను. I don't know if I should say this publicly. పర్వాలేదు, But you have taken an oath. ఏం చేయాలి ఇప్పుడు? చెప్పేయాలి. Okay. I think I have this major crush on Vijay Deverakonda, okay, but How to say this? I mean, like it's like the universal name that comes out from every actress. So ఇలా అన్నపోయాను, చెప్పేసావు విజయ్ దేవరకొండ. సో ఇప్పుడు what to do about he's very charming. He's very charming. It's like he doesn't even have to do anything. He just exists and I'm like Abba. ఇప్పుడు నేను ఒక ఎప్పుడైతే మీమర్స్ ఎవరెవరైతే చూస్తున్నారో ఇప్పుడు నేను మీకు న్యూస్ ఇస్తున్నాను. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్తలు. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్తలు. ప్రముఖ యాక్ట్రెస్ ఫరియా అబ్దుల్లా నిఖిల్ విజేంద్ర సింహ లైవ్ లో పబ్లిక్ గా విజయ్ దేవరకొండ తన క్రష్ తన కోసం ఏమైనా చేస్తానని సభాముఖంగా తెలియజేసింది. సో మీరు ఇప్పుడు దీన్ని మీమ్స్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. రేపు మార్నింగ్ అయిపోవాలంతే. నేనేం చెప్పలేదు, ఆడియన్స్ చెప్తున్నాను. Oh my God. సో చిట్టి, గోయింగ్ టు అవర్ నెక్స్ట్ రౌండ్. అంటే వీడియో ఒకటి ఉంది. సో బేసిక్ నేను వీడియో ఇక్కడ యాడ్ చేయొచ్చు అనుకున్నా, కానీ అవ్వలేదు. వీడియో లాస్ట్ లో చేద్దాము. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి మనది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓకే, ద మోస్ట్ సరే అండి. Okay. అండ్ ఎలా యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ర్యాపిడ్ ఫైర్స్ అండ్ ఐ హావ్ నెవర్ డన్ ఇట్. But for the first time actually doing rapid fire because I want to see ఎట్లా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. సో లెట్స్ see how this rapid fire is going to be. టక్కా టక్కా ఆన్సర్ చేయాలి, ఓకేనా? Okay, done. రెడీ? ఫస్ట్ రెడీగా ఉన్నా. ఇది ఓకే. ఓకే, ఐ హ్యావ్ టు సే దిస్. నేను జాతిరత్నాలు నా ఫ్రెండ్స్ తో థియేటర్ లోకి వెళ్ళి చూసినప్పుడు as soon as నీ ఎంట్రీ వచ్చిన వెంటనే దే సెడ్ యూ లుక్ లైక్ ఫరియాస్ బ్రదర్ బికాస్ ఐ హ్యావ్ ద సేమ్ కర్లీ హెయిర్ అండ్ ఫేస్ ఏమంటారు ఇలా అని. సీరియస్లీ డిడ్ యూ బ్రోక్ ఆన్ మీ అనుకున్నా నేను నా ఫ్రెండ్ ఒకడికి. సరే, లాగింగ్ కొంచెం. Can you hear me? Faria, stuck out. Hear me? I can hear you, కానీ it's breaking a little bit. ఓకే, ఇప్పుడు ఓకేనా? హలో ఇప్పుడు ఓకేనా? Yes. Okay. ఓకే ఫరియా, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నావు? Huh? You are in your house, you are in your room? Yeah, in my house. ఓకే, డూ యూ వాంట్ టు షో? ఎవరో కింద అడిగారు మీ దగ్గర బుక్స్ ఏమైనా చదువుతారా, మీ హౌస్ మీ రూమ్ ఏదైనా చూపించండి అని. వుడ్ యూ లైక్ టు షో యువర్ ఫోటోస్ ఆర్ బుక్స్ ఆర్ ఎనీథింగ్ టు అవర్ ఆడియన్స్? The room is very dirty, but I can show you a painting. Okay, yeah, sure. Nice. Shibudi painting kada adi. Did anybody gift it to you? No. I gifted it to my mom. I made it. It's my painting. You paint as well? Yeah. Nice. That means, I mean, you can ఇందులో కాకపోతే అందులో పెయింటింగ్స్ వేసుకొని నువ్వు హ్యాపీగా ఏమంటారు, you always have another option, an alternative career as a painter as well. Okay, so ఇప్పుడు నేను ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేస్తున్నాను. ఫరియా, రెడీ? మై ఫస్ట్ క్వశ్చన్. ఓకే, బ్రేక్ అవుతుంది నిఖిల్. మీ వాయిస్ బ్రేక్. ఓకే, ఫరియా, డూ వన్ థింగ్, జస్ట్ ఎగ్జిట్ ద లైవ్. ఐ ట్రై టు యాడ్ యూ అగైన్. జస్ట్ క్విట్ కొట్టేసే, నేను మళ్ళీ ఇప్పుడు నిన్ను యాడ్ చేస్తాను.
Sorry. Okay. I'll just end Kottu. I'll try to add you again. Okay, for your left, I think there is as usual, ప్రతిసారి మనకి అలవాటే కదా, టెక్నికల్ ప్రాబ్లం. సో వెయిట్. చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి. ఎస్, Better? బెటర్. Better. Much better. నీకు వినిపిస్తుందా బానే? Yes. ఓకే, సో మై ఫస్ట్ క్వశ్చన్, రెడీ? Ready. ఇమ్మీడియట్ గా, ఇఫ్ యూ వాంట్ టు బీ హ్యాపీ వెన్ యూర్ ఇన్ సాడ్ మూడ్, ఏం చేస్తావు? Music వింటాను. మ్యూజిక్ వింటావు. Whom would you date, or okay, sorry, whom would you prefer to be paired in the following names immediate ga, like, you know, who's the 1 2 3? Prabhas, Rana, Mahesh Babu. Rana. Okay, good one. Okay, next, if you are a cop, just imagine that you're a cop and you will be arresting the following people. You know, కొంతమంది అరెస్ట్ చేస్తావు. అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తావు? వాట్ వుడ్ బి ద రీజన్? ఫస్ట్ వన్ ఇస్ నవీన్ పోలిశెట్టి. నవీన్ ఎందుకు అరెస్ట్ చేస్తావు? For entering theaters without permission. ఓకే. అనుదీప్. అనుదీప్ అరెస్ట్ చేస్తావు. Anudeep ni because he says cut before the scene is over. Okay, okay, Anudeep ni cut before the scene is okay. Rahul Ramakrishna. Rahul Ramakrishna because he's too real. He's too real. Okay, you're going to arrest him because he's too real. Okay. Priyadarshi because he went to steal somebody's murmusalam. Next, what would you steal from the following actresses? ఈ actresses లో నువ్వు ఎవరి నుంచి ఏం steal చేస్తావు? From Kajal Agarwal. From Kajal Agarwal. I think I don't know her that well. I mean, to know what good things she has to steal. Okay, maybe her. Or you have beautiful. Not height, but height you're going to. Please, height మాత్రం వద్దు. ఏదైనా. Maybe her yeah, I don't know. Shit, I'm losing this. Okay, Samantha is her sense of fashion. Kirti Suresh. So cute. She's her I think Mahanati. I would steal it. Oh, You it. from Kirti Suresh. That is going to be the biggest theft ever. Okay. Rashi, if you want to steal anything from her. Who? Rashi Khanna. I don't know her that well, so I'm not sure yet, but I will get back to you. Okay. You went for a party which was invited by, which was hosted by Anudeep. Anudeep ఒక party host చేశాడు. Next question. Okay. Anudeep party. You're already laughing. Anudeep hosted a party. Okay. And you walk into his room. What was the first thing you'll see? What will you find mostly? Anudeep room lo. Anjeer. I mean, Anjeer. why Anjeer? He's vegan and he wants zinc. Zinc కావాలి నాకు. Zinc కావాలని he'll eat anjeers. He'll eat he's got different kinds of body needs. So you'll see vegan food. అలా అంటావా? ఓకే, ప్లీజ్ ఇప్పుడు కన్నా చెప్తావా నువ్వనా అనుదీప్ ఏం చదువుకున్నాడు? If I knew, you think I wouldn't have told? You told, but to my digital audience, new audience కి కూడా నాకు కూడా తెలియదు సార్, అదే చెప్తున్నా, ఎవ్వరికి తెలియదు. You also don't know. అనుదీప్ ఏం చదువుకున్నాడో తెలీదా? నిజంగా చెప్పు, వస్తుంది కదా ఎక్కడో.
it's the mystery of 2020. ఓకే, చూస్తున్నారా? టు ఆల్ ద మీమర్స్ అండ్ టు ఆల్ ద ఎవరెవరైతే చేస్తారో అనుదీప్ ఏం చదువుకున్నాడో ఫరియాక్ కూడా తెలియదంట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐ థింక్ ఐ హావ్ టు ఆస్క్ దిస్ టు అనుదీప్ డైరెక్ట్లీ. ఇఫ్ యూ నువ్వు నవీన్ పోలిశెట్టితో డేట్ కెళ్తే వాట్ వుడ్ బి ద ఫస్ట్ థింగ్? ఎక్కడికి వెళ్తే? డేట్ ఒక డేట్ డేట్ కి వెళ్తే నవీన్ పోలిశెట్టి డేట్ వెళ్తే వాట్ వుడ్ బి ద లేమెస్ట్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు డూ ఆన్ అ డేట్? అంటే వాట్ ఈస్ ద లేమెస్ట్ థింగ్ దట్ నవీన్ ఇస్ ఇది ఖచ్చితంగా ఇది చేస్తాడు అనుకున్న లేమెస్ట్ థింగ్ ఏంటి? కుళ్ళు జోక్ అయినా ఏదైనా. కమ్ ఆన్, ఐ హావ్ ద ఆన్సర్. చెప్పేసే బయటికి. he would ask everyone to wear a mask. ఓ ఓకే, ఫస్ట్ అయితే అందరినీ మాస్క్ తీసుకోమని అడుగుతాడా? Probably me too. Okay. Okay. Next question. 3 things you want in the person that you want to date. నువ్వు ఎవరినైతే డేట్ చేయాలనుకుంటున్నావో వాళ్ళలో 3 క్వాలిటీస్ నువ్వు ఏం చూస్తావు? జస్ట్ 3. One is honesty. Okay. And not just with others, but not a problem. oh, check that. Honestly, I think passion for life. Okay. And third one would be not height. Compassion. Okay. Honesty, compassion, and passion. Nice. ఇంకా నయ్యో నాకన్నా హైట్ ఉండాలి లేదా ఇంకా అలాంటివి ఏమైనా చెప్తాం అనుకున్నా. No. లేదా అట్లాంటి అవసరం లేదా? ఓకే, రీసెంట్ గా నువ్వు చూసిన 3 మూవీస్ ఏంటి? లైక్ వాట్ ఆర్ ద 3 మూవీస్ దట్ యు ఫెల్ ఇన్ లవ్ విత్ రీసెంట్లీ? I mean, they don't have to be recent kada, they can be old also. ఓకే, అంటే ఓల్డ్ మూవీస్ అనా నువ్వు ఈ మధ్య చూసినవి ఏమైనా ఉన్నాయా దట్ యు ఫెల్ ఇన్ లవ్ విత్? The Grand Budapest Hotel. Okay. Then there's one new film called Jati Ratnal Bab. So funny, it's amazing. నేను బయలుదేరుతానండి, లైవ్ మీరు చేసుకోండి, నేను వెళ్తాను. నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. Okay. I saw. Have you watched Trans? I haven't watched. I have to watch. Trans and my all-time favorite Charlie. Okay. Charlie, Trans, and of course Jati Ratnalu. I think there's nobody who's left. అంటే చూడని వాళ్ళు ఇంకెవ్వరు లేరు. ఫర్ అందరూ చూస్తారు. లైక్ everybody watched it. Nice. Yeah. I think theater experience చాలా different ఉంటది. ఇప్పుడు Amazon లో I don't know if people are enjoying it the same way. Okay. కానీ hopes are high. Okay. But yeah, Grand Budapest Hotel, Trans, and Charlie. And one last question. కొంతమంది they started on అంటే whatever కొన్ని like very little memes కానీ whatever like little కొంతమంది it's like they are overrated అని ఇట్లా అన్న వాళ్ళకి what would you answer? That's my last question. That the movie is being overrated or it's being too much being promoted అన్న వాళ్ళకి what would you like to answer them? అంటే ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటది. సో ఆ టేస్ట్ లో మీది ఇఫ్ ఇట్స్ నాట్ వర్కింగ్ ఫర్ యూ దెన్ ఇట్స్ నాట్ మై జాబ్ టు పుష్ ఇట్ డౌన్ యువర్ థ్రోట్. కానీ ఇట్ ఈస్ డెఫినెట్లీ మై జాబ్ టు పుట్ ఇట్ అవుట్ to everybody. So I did that and our team did that and we promoted it with all our hearts, like we gave 100%. Right. We went for it. It's our film and we will promote it like that. We just did it. So I think that reached out to people, and if you didn't like it, it's okay. It's not like my job to make you like it. It's my job to make you watch it. పగలగొట్టిన ఆన్సర్ తో క్రేజీ అసలు. సో ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ దానికన్నా ముందు కొన్ని ఉన్నాయి నువ్వు చేయాల్సినవి. ఫస్ట్ థింగ్ ఇస్ అ సాంగ్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ డైలాగ్స్. ఓకే, ఒక మంచి 2 డైలాగ్స్ ఏమైనా మన ఆడియన్స్ కోసం కోర్ట్ సీన్ లో గానీ బ్రహ్మానందం గారితో చేసిన సీన్ గానీ ఏదైనా ఎనీథింగ్ దట్ రిమెంబర్. నిఖిలు, మీరు తాగుతారా? I forgot the dialogue.
సో సారీ. పర్లేదు చెప్పండి, మన జడ్జ్ గారు కూడా తాగుతారు. ఓకే, ఐ మీన్ ఓకే, నైస్. అంటే this was actually not the dialogue. They made it, they made us change it ఎందుకంటే the board had some issues with it, ఓకే, censor board, so we changed it. కానీ if it was the same one, it would have been hilarious. అండ్ ఇంకోటి బ్రహ్మానందం గారితో, ఇది బ్రహ్మానందం గారు అంటారు, ఇది నా లాస్ట్ కేస్ డైలాగ్ ఉంటది కదా, అది కూడా అవును సార్, ఇది నా ఫస్ట్ కేస్. తెలుస్తుంది. ఓకే. తెలుస్తుంది అంటారు ఆయన. సో ఇప్పుడు చిట్టి లాస్ట్ లో మనకి యాజ్ యూజువల్ గానే విత్ యువర్ బ్యూటిఫుల్ వాయిస్ ఒక్క సాంగ్, I mean, obviously Chitti song. If you want, I can help. I'll sing 2 songs and 2 lines, and you can continue with 2 lines. Sure, you do that. Okay, నేను 2 lines పాడతా, ఆ 2 తర్వాత నుంచి నువ్వే పాడాలి. సరే. Okay, ready? Utilizing the opportunity to the utmost level. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే, ఫట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసే. అట్టను గిర్రా గిర్రా మెల్కల్ తిరిగే ఆవుసే, నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చి బ్రేకింగ్ న్యూస్ వచ్చేసావే, లైన్ లోకి వచ్చేసావే, చిన్న చీకటికున్న జిందగీలోన ఫ్లడ్ లైట్ వేసావే, హతేరి నచ్చేసావే, మస్తుగా నచ్చేసావే, బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని లోకల్ లోన రంగులు పూసావే, చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి, నా చుల్బుల్ చిట్టి, నా 2 బుగ్గలు పెట్టి ముద్దులు పెట్టావే చిట్టి. ఏ కరెక్ట్ టైమింగ్ లో వచ్చింది కదా అది. సో చాలా సినిమా రిలీజ్ ఇదొకటి, ఒకటి అదొకటి, దాని తర్వాత యూనో గుడ్నెస్, అదే అబ్బా, మీరు చూడ్డానికి అంత కొట్టేస్తే searching for శ్రీకాంత్ వస్తుంది. So many dialogues and so many good memories and so much fun you guys have given us, team mottamu. So thank you so much, Chitti, our Bulbul Chitti, thank you so much. And video okati undi kani adi I think it is not possible technically, so తెలియకుండానే 30 minutes అయిపోయింది. I'm not going to take ఎక్కువ టైం తినను నీది because I promised only half an hour కాబట్టి. On this note, చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లాకి థ్యాంక్స్ చెప్పుకుంటూ జాయిన్ అయినందుకు, అండ్ ఎవరెవరైతే ఆడియన్స్ అందరూ జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఐ హోప్ ఐ ఎంటర్టైన్డ్ ఫరియా, నీకు కూడా లైవ్ నచ్చిందని అనుకుంటున్నా. Yes, thank you so much, Nikhil. Ante this was very impromptu kada. అవును, Just yesterday we just spoke about it, and today it is happening. So it's a lot of fun, these small, especially during lockdowns and hard times like these. I think this is nice fun. And today is the first day of lockdown. I think everyone's going to be home and thinking what to do. Last year was a difficult time, kani ippudu I feel like it's a little better, and some people are even relaxed. Oh, nice lockdown ani, so koncham we're getting a little break again from the heat, from the normal life. So I think everyone staying home, do something creative, spend time with your family, and stay safe, guys. Just spread love, spread healing, pray for everyone. yes guys, just wanted to say that. అండ్ వీఆర్ హియర్ టు ఎంటర్టైన్ యూ ఆల్. అండ్ హ్యాపీగా ఇంట్లో కూర్చోండి, జస్ట్ మనకి మీకు బ్రేక్ వచ్చింది అనుకోండి, సో ఇంట్లో ఉండండి. అండ్ బికాస్ సిచ్యువేషన్ బయట అస్సలు బాగాలేదు, చాలా మందికి తెలిసిన వాళ్ళకి లైక్ మన ఫ్రెండ్స్ కి, ఐ థింక్ మీ అందరికి కూడా ఇలా వచ్చుంటది, ఈ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి ఇలా అయింది, పేరెంట్స్ కి ఇలా అయింది అని చెప్పేసి. సో ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్, వాచ్ మూవీస్, హ్యావ్ ఫన్, ఈట్, cook, spend time with your family. And on that note, thank you so much, Faria Abdullah, for joining my live. I hope Thank you. fun, and see you soon. I wish లాక్డౌన్ అయిపోయిన వెంటనే మన ఇద్దరం కలిసి ఒక మంచి ఎపిసోడ్ నా షోలో చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిట్ సారీ, బిఫోర్ గోయింగ్ ఆఫ్ గైస్, ఎవరైనా నో ఒక పిక్చర్ జస్ట్ పోస్ట్ సంథింగ్, దే విల్ గైస్, మీకు తెలుసు కదా, ఇన్ మై లైఫ్ జస్ట్ సెండ్ మీ ఆర్ ట్యాగ్ us
at ఇది so that we can reshare and send or DM చేయండి. ఓకే, ఏదైనా పోస్ట్. Yes. Thank you, Faria. Bye bye. Nice talking to you. Bye. Bye, Nikhil. Nice Bye. talking to you too. See you. See you. Bye. Okay, that was chala sardaga in the live. Thank you so much, Faria, for joining, and I had great time. And thank you for పాట పాడినందుకు, మంచి డైలాగ్స్ చెప్పినందుకు, అండ్ మన ఆడియన్స్ ని ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ బి బ్యాక్ అగైన్ మళ్ళీ వెరీ సూన్ ఇంకొక లైవ్ తో నేను వచ్చేస్తాను. అండ్ వన్స్ అగైన్, ఇఫ్ యూ గైస్ ఆర్ సిట్టింగ్ అట్ హోమ్, ప్లీజ్ స్టే అట్ హోమ్, హ్యావ్ proper food, హ్యాపీగా తినండి అండ్ చిల్ అవ్వండి, వాచ్ సంథింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, బట్ డోంట్ గో అవుట్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఇస్ ఎమర్జెన్సీ. సో అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యా, అండ్ ఎవరైతే ఫోటో తీసారో నాకు కొంచెం ట్యాగ్ చేయండి అండ్ రీషేర్. అండ్ ఆన్ దట్ నోట్, ఈ లైవ్ ఎవరెవరైతే మిస్ అయ్యారో ఐ విల్ బి పోస్టింగ్ రైట్ నౌ ఆన్ మై IGTV. సో